తెలంగాణ సర్కారు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటోందా? ఆలోచన బాగున్న ఆచరణ ఆలస్యమైందా? తాజా మీటింగ్ వెనుక చిత్తశుద్ధి ఉందా లేక అంతకు మించిన రాజకీయ వ్యూహం దాగుందా? అసలు రాష్ట్ర సర్కారు ఏం చేసింది? ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడేంటి అన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులేవీ లేవని, ఆ విషయంలో ఒత్తిడి పెంచాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల లోక్సభ, రాజ్యసభ సభ్యులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. అయితే బీఆర్ఎస్, బీజేపీ ఎంపీలు ఈ సమావేశానికి వెళ్లలేదు. కాంగ్రెస్ ఎంపీలతో పాటు ఎంఐఎం నేతలు అటెండ్ అయ్యారు. లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడే తెలంగాణకు అదనంగా కేంద్రం నుంచి వచ్చిన నిధులేమీ లేవంటూ పెదవి విరిచింది కాంగ్రెస్. బీజేపీ మాత్రం రాష్ట్రానికి 1,00,000 కోట్లకు పైగా బెనిఫిట్ జరుగుతుందంటూ లెక్కలు చెప్పింది. అదలా ఉంచితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా ఉందని, కేంద్ర బడ్జెట్ కంటే ముందే ఇలాంటి అఖిలపక్ష సమావేశాలు పెట్టుంటే ఒత్తిడి పెంచడానికి వీలుగా ఉండేదని, ఖచ్చితంగా ఎంతో కొంత ఉపయోగం ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తీరా అంతా అయిపోయి బడ్జెట్ ముగిసిన తర్వాత ఇప్పుడు ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసినా ప్రయోజనం ఏ మేరకు ఉంటుందన్న చర్చ నడుస్తోంది. అయితే బడ్జెట్ కంటే ముందు రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి వినతులు అందుతున్నాయని, తెలంగాణ ప్రభుత్వ పెద్దలు కూడా ప్రధాని మోడీని కలిసి విజ్ఞాపన పత్రాలిచ్చారని, వాటిని కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని ఆరోపిస్తోంది కాంగ్రెస్. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల వాటా కూడా తగ్గిందని, పొరుగు రాష్ట్రాలకు అదనపు నిధులు కేటాయిస్తున్నప్పుడు తెలంగాణను ఎందుకు పట్టించుకోరు అన్నది కాంగ్రెస్ క్వశ్చన్. నిధుల కోసం అన్ని రకాల నివేదికలు కేంద్రానికి పంపినా అస్సలు పరిగణలోకి తీసుకోలేదన్నది రాష్ట్ర ప్రభుత్వం వాదన. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు తిరిగి ప్రారంభమవుతున్న క్రమంలో రాష్ట్రం నుండి వెళ్లిన వినతులతో పాటు కేంద్రం పరిగణలోకి తీసుకోని విషయాన్ని మిగిలిన పక్షాలు కూడా తెలియచేయాలని చూస్తోందట రాష్ట్ర ప్రభుత్వం. అయితే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎంపీలు ఈ సమావేశానికి అటెండ్ కాలేదు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రుల చుట్టూ తిరిగారు. రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులకు నిధులను విడుదల చేయాలని ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. మరోవైపు బడ్జెట్లో నిధులు కేటాయించకపోయినా అభివృద్ధికి సహకరించాలంటూ 28 ప్రాధాన్య అంశాలు గుర్తించి వాటికి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది సర్కార్. తమిళనాడు తరహాలో తెలంగాణ ఎంపీలు కూడా తమ రాష్ట్రం కోసం కలిసి పనిచేయాలన్న ఆలోచనతో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసినట్టుగా చెప్తోంది ప్రభుత్వం. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో కలిసి పనిచేసే అవకాశం ఏ మేరకు ఉందనేది ఎవరికి వారు అంచనా వేసుకోవచ్చు. మొత్తం మీద కేంద్ర బడ్జెట్ కంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నం చేస్తుంటే ఎంతో కొంత ఉపయోగం ఉండేదని, మరింత ఒత్తిడి పెరిగేదన్న చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్.